బిట్కాయిన్ చార్ట్ తీసుకుందాం. బిట్కాయిన్ చార్ట్ తీసుకొని సో ఇందులో రెసిస్టెన్స్ సపోర్ట్ టోటల్ ఓవరాల్గా ఒక గ్రాఫ్ని అనాలిసిస్ చేయాలంటే టోటల్ మీకు ఓవరాల్గా డైలీ టైం ఫ్రేమ్ నుంచి సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, క్లియర్గా చెప్తాను. ఇది 1 డే టైం ఫ్రేమ్. సో బిట్కాయిన్లో సో ప్రస్తుతం ఇప్పుడు డౌన్ ట్రెండ్లో నడుస్తుంది. మనం యాక్చువల్గా చూడండి, ఎక్కడైతే మార్కెట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివర్స్ అవుతుందో అది సపోర్ట్ కింద తీసుకుంటాం మనం. ఇది యాక్చువల్గా ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో. ఓకే, చూడండి ఇక్కడ ఓకేనా, ఇది యాక్చువల్గా మనం సపోర్ట్ కింద తీసుకుంటాం. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ మార్కెట్ అక్కడి నుంచి రిజెక్ట్ అవుతుందో ఇది రెసిస్టెన్స్ జోన్స్ కింద వస్తుంది. సో ఇది వేరే జోన్. ఓకే, ఇది రెసిస్టెన్స్ కింద వస్తుంది. ఇది కూడా ఇది జోన్ నేను చెప్తాను. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో. ఓకే, తర్వాత 4 hours టైం ఫ్రేమ్ వద్దాం. ఇప్పుడు సింప్లిఫైగా 4 hours టైం ఫ్రేమ్లో చూడండి, మార్కెట్ అనేది 4 hours టైం ఫ్రేమ్లో మనకి ఎలా ఉంది, ఇక్కడ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో రెసిస్టెన్స్ అనేది ఇక్కడ రివర్స్ తీసుకుంది, ఇక్కడ రివర్స్ తీసుకుంది, ఇక్కడ రివర్స్ తీసుకుంది. సో మనం ఇలా క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఫైండ్ అవుట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గ్రాఫ్ తెలియదు, గ్రాఫ్ ఇక్కడ వేరియేషన్ అవుతుంది. సో మనం ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాం, రెసిస్టెన్స్ తీసుకున్నాం 4 hours టైం ఫ్రేమ్లో. అప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు, జస్ట్ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చిన మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి రివర్స్ తీసుకుంది, మనం ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, సపోర్ట్ మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. సో అట్లా ఉంటుంది. ఇప్పుడు 1 hour టైం ఫ్రేమ్కి వెళ్తే ఇంకా సింప్లిఫైగా క్లారిటీ వస్తుంది మనకి. హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం లెవెల్స్ మార్క్ చేసుకున్నాం కదా. ఓకే, లోవర్ టైం ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత 1 hourలోకి వస్తే మార్కెట్ అనేది టోటల్ ఓవరాల్గా ఎలా ఉందో మనకు తెలుసు. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం మళ్ళీ లెవెల్స్ అనేవి మార్క్ చేసుకోవచ్చు. సపోర్ట్ 2-3 times. ఓకే, ఇప్పుడు చూడండి 1 hour టైం ఫ్రేమ్ నుంచి 30 minutes ఆర్ 15 minutes లాస్ట్ 5 minutes. ఓకే, ఇప్పుడు మనం చార్ట్ అనేది ఎలా మనం చేసుకుంటే సపోర్ట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా మార్కెట్ అక్కడి నుంచి రిజెక్ట్ అవ్వడం, సపోర్ట్ నుంచి రిజెక్ట్ అవ్వడం, ఓకే క్లారిటీగా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, వచ్చేసుకున్నాం కదా. ఇక్కడ ఇది సపోర్ట్ అనుకుంటే మార్కెట్ సపోర్ట్ నుంచి మళ్ళీ అప్ వెళ్ళింది, డౌన్ వచ్చింది, మళ్ళీ సపోర్ట్ దగ్గర ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ అప్ ట్రెండ్లో వెళ్తుంది. ఓకే, మనం ఎప్పుడైతే హయ్యర్ టైం ఫ్రేమ్లో మార్క్ చేసుకుంటామో సో ఆటోమేటిక్గా మనకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది, రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకుంటుంది మనం అప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా, మార్కెట్ ఇక్కడ సపోర్ట్ దగ్గరికి వచ్చింది, సపోర్ట్ దగ్గరికి వచ్చి ఇక్కడ రిజెక్ట్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఇది చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఎలా ఉంది, అప్ ట్రెండ్లో ఉంది.
చూడండి.